హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎన్నో గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసి ఉంటారు. బట్ ఈ నోటిఫికేషన్ మాత్రం ఒక స్పెషల్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్ శాలరీ మీకు 18 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. అండ్ మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా వితిన్ జూన్ మంత్ ఎండింగ్ కల్లా కంప్లీట్ అయ్యి జూలై మంత్లో మీరు జాబ్లో అయితే చేరిపోవచ్చు అనమాట. ఉండడానికి సంబంధించి గవర్నమెంట్ క్వార్టర్స్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు ఇవి. చాలా మంచి సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. సో అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ వదులుకోకండి. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను ఈ వీడియోలో. ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఆఫీసర్స్ గ్రేడ్ బి ఉద్యోగాలకి సంబంధించి ముందుగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ 29 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మే 20 ఈవినింగ్ 6 PM వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో, నాకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. సో జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో ఫేజ్ 1 ఎగ్జామ్స్ వచ్చేసి జూన్ 13న, ఫేజ్ 2కి సంబంధించి ఎగ్జామ్స్ వచ్చేసి జూలై 25న అయితే కండక్ట్ చేయబోతున్నారు. అంటే చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసి జాబ్ పోస్టింగ్స్ అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఆఫీసర్స్ గ్రేడ్ బి ఉద్యోగాలకి సంబంధించి మీకు సాలరీ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే, మీకు సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 1,50,000కి పైగా సాలరీ ఉంటుంది. ఇది మనకి నెలకి సాలరీ అనమాట. సో అలాగే మనకి ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి 18 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అయితే పొందొచ్చు. అంటే మనకి నెలకి 1,50,000 అయితే సంవత్సరానికి 18 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అనమాట. ఇందులోనే మీకు చూడండి, ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి అడిషనల్గా మీకు 50% అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ అకామిడేషన్ లేకపోతే, అంటే మీకు ఒకవేళ అకామిడేషన్ బ్యాంక్ క్వార్టర్స్ లేకుంటే మీకు అడిషనల్గా హెచ్ఆర్ఏ కూడా ప్రొవైడ్ చేస్తారంట. ఇందులోనే మీకు స్పెషల్ అలవెన్సెస్, గ్రేడ్ అలవెన్స్, డిఆర్ఎన్ఎస్ అలవెన్స్, లోకల్ కంపెన్సేటరీ అలవెన్స్, స్పెషల్ గ్రేడ్ అలవెన్స్, ఇలా మనకి చాలా బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. సో మీకు బేసిక్ పే అనేది చాలా ఉంటుంది. దీంతోపాటు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఈ యొక్క శాలరీ అనేది మీరు తీసుకున్నటువంటి ఇన్ హ్యాండ్ శాలరీ అనమాట. ఒక మంచి జాబ్ అని చెప్పుకోవచ్చు. మీకు చాలా తక్కువ టైంలో ఇంకా మీరు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ఫ్యూచర్ పరంగా కూడా మంచి మంచి హోదాకు కూడా మీరు వెళ్ళొచ్చు. కాబట్టి సో జస్ట్ క్వాలిఫికేషన్ కూడా తక్కువే ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోదు. ఇక్కడ చూడండి, మనకి సీనియారిటీ ప్రకారం మీకు మంచి మంచి ప్రమోషన్స్ని కూడా పొందొచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక ఆఫీసర్స్ గ్రేడ్ బి ఉద్యోగాలకి సంబంధించి వేకెన్సీస్ చూసినట్లయితే టోటల్గా మనకి వివిధ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ కలుపుకుంటే 60 ఉన్నాయి. ఇందులో మనకి జనరల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బికి సంబంధించి వేకెన్సీస్ వచ్చేసి 40 ఉన్నాయి. వీటికి మనము ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ www.rbi.org.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఒక నోటిఫికేషన్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి అయితే రావడం జరిగింది. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి మనకి ప్రజెంట్ షార్ట్ నోటీస్ రిలీజ్ చేస్తారు. ఇదే రోజు మనకి ఈవినింగ్ కల్లా ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఆ లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తాను. అయితే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 21 నుంచి 30 years లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్, అంటే 33 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి జస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే
డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎటువంటి గ్రాడ్యుయేషన్ చేసిన అంటే మీరు బీటెక్ పాస్ అని కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే జనరల్ ఓబీసీ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం మినిమం 60%తో పాస్ అయి ఉండాలి. మిగతా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళు జస్ట్ 50%తో పాస్ అని కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్తో కూడా పని లేదనమాట. సో ఇక ఆఫీసర్స్ గ్రేడ్ బి ఉద్యోగాలకి సంబంధించి ఒక గ్రాడ్యుయేషన్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఇక జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తున్నాను ఇక్కడ డీటెయిల్స్ అనేవి. సో మీకు సెలక్షన్లో భాగంగా ఫస్ట్ మీకు ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు. ఇది ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. సో జూన్ 13th అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఈ యొక్క ఫేజ్ 1 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది మనకి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 2 hours ఎగ్జామ్ అనేది పెడతారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. అండ్ ఫేజ్ 1 ఎగ్జామ్ అనేది ఎవరైతే కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళకి ఫేజ్ 2 ఎగ్జామ్కి సంబంధించి షార్ట్ లిస్ట్ అయితే అవుతారు. వాళ్ళకి ఫేజ్ 2 ఎగ్జామ్ వచ్చేసి మనకి జూలై 23rd అయితే కండక్ట్ చేయబోతున్నారు ఫేజ్ 2కి సంబంధించి. సో ఫేజ్ 2కి సంబంధించి ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి చూడండి, ఇక్కడ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే టోటల్గా మనకి 300 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఇందులో మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 అండ్ పేపర్ 3కి సంబంధించి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు డీటెయిల్డ్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు చూడండి. ఇక్కడ పేపర్ 1 వచ్చేసి ఏంటంటే ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్కి సంబంధించి. ఇందులో మీకు 50% ఆబ్జెక్టివ్ టైప్ అండ్ 50% వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్, ఇది మనకి డిస్క్రిప్టివ్లో ఉంటుంది. కీబోర్డ్ పైన మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. 90 minutes అయితే ఉంటుంది అనమాట. 3 క్వశ్చన్స్ అడుగుతారు అండ్ 100 minutes టైమ్. అండ్ పేపర్ 3 వచ్చేసి జనరల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్కి సంబంధించి, ఇది కూడా 50% ఆబ్జెక్టివ్ అండ్ 50% డిస్క్రిప్టివ్ అనమాట. సో ఈ విధంగా మనకి ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ చేస్తారు. అంటే మనకి ఏదైతే ఫేజ్ 2 అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఫేజ్ 2లో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ వచ్చేసి 75 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో దీని తర్వాత డైరెక్ట్గా మీకు ఈ జాబ్స్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. మీకు డీటెయిల్డ్ సిలబస్ కావాలంటే నోటిఫికేషన్లోనే ఉంటుంది. సో మీరు ఎక్కడి నుంచి కూడా నోటిఫికేషన్లో మీరు సిలబస్ అంతా కూడా చెక్ చేసుకుని మీకు ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఫేజ్ 1కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి గుంటూరు, విజయవాడ, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, ఒంగోలులో. అలాగే తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ మనకి ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మంలో. ఫేజ్ 2కి సంబంధించి మనకి ఎక్కడ ఉంటాయంటే హైదరాబాద్లో, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మనకి హైదరాబాద్లో అయితే కండక్ట్ అనేది చేస్తారు. సో ఇది మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి డీటెయిల్స్. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి వాళ్ళు కేవలం 100 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాలి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 850 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఆఫీసర్స్ గ్రేడ్ బి ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. డిగ్రీ లేదా బీటెక్ పాస్ అయిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించేటువంటి ఒక మంచి ఆపర్చునిటీ. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.